హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో నా సాటర్డే వ్లాగ్ అయితే చూపించాను. ఈరోజు నేను ఏ వంటలు చేశాను, అలానే క్లీనింగ్ అయితే ఉండేది ఒక కబోర్డు, ఆ క్లీనింగ్ అదంతా అయితే ఈరోజు వీడియోలో చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. అలానే ఈరోజు లంచ్లోకి అయితే వెజిటేబుల్ పులావ్ చేశాను. ఆ రెసిపీ కూడా ఎలా చేశాను ఏంటనేది అయితే వీడియోలో పెట్టాను. ఇంకా కంటిన్యూస్గా వీడియోని అయితే చూసేయండి. ఇంక ఇక్కడ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత అయితే టీ అయితే చేసుకొని తాగేశాను. టీ అయితే తాగిన తర్వాత మీకు బయట అయితే వ్యూ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, బయట అప్పుడే ఇంకా సూర్యుడు ఉదయిస్తున్నాడు అనమాట. చెట్ల వెనక వెళ్తురు చూశారు కదా. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇదైతే జెల్లీవి అనమాట, లాలీపాప్స్ అంట, రోజ్ లాలీపాప్స్. బాగుందని వీడియో అయితే తీశాను. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికి టైం ఉందని చెప్పి ఈ కబోర్డ్ అయితే క్లీనింగ్ అయితే ఈరోజు చేస్తున్నాను. కబోర్డ్ చూసారు కదా ఎంత దారుణంగా ఉందో. దీన్ని అయితే ఎలా క్లీన్ చేశాను ఏంటనేది అయితే వీడియోని అయితే చూసేయండి. ఇక్కడ ముందు వీడియోలో చూపించాను కదా, ఈ రైస్ ప్యాకెట్స్తో బాస్కెట్ కుట్టానని చెప్పి, ఈ కబోర్డ్స్ కోసమనే కుట్టాను. ఇంకా ఇక్కడ వీడియోని అయితే కంటిన్యూస్గా చూసేయండి. మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను. ఇక్కడ ఒక బాస్కెట్లో అయితే క్రాఫ్ట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక దీంట్లో పెట్టేస్తున్నాను. ఇంకొక బాస్కెట్లో ఎక్స్ట్రా ఉండేవన్నమాట సామాన్ లైట్స్ అవి, వాటిని అయితే ఇంకో బాస్కెట్లో పెట్టేశాను. ఇక్కడ ఒక కార్డ్బోర్డు ఈ విధంగా ఉందన్నమాట. దీంట్లో అయితే మా బాబుకి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ అయితే దీంట్లో పెట్టేశాను. ఇంకొక కార్డ్బోర్డ్ బాక్స్ ఈ విధంగా ఉంది. దీంట్లో అయితే పౌడర్సు, క్రీమ్స్ ఇవైతే దీంట్లో పెట్టేశాను. ఇంకా ఆర్గనైజ్ చేసుకోవడమే దేని ప్లేస్లో అది. ఫైనల్గా అయితే ఎలా ఉందో చూసేయండి. పెద్ద డెకరేషన్ లాగా అయితే ఏం చేయలేదు, కాకపోతే నార్మల్గా పెట్టేస్తే చిందరబందరలాగా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఈ విధంగా కార్డ్బోర్డ్స్లో, బాస్కెట్స్లో అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. కొద్దిగా నీట్గా ఉంటుందని చెప్పి ఈ విధంగా 2 సెల్ఫ్స్ ఆ విధంగా ఆర్గనైజ్ చేసి కింద అయితే బ్యాగ్స్ పెట్టాను. మధ్యలో అయితే కార్డ్బోర్డ్వి పూజవి గట్టు ఉన్నాయన్నమాట. కార్డ్బోర్డ్లో వేసి అయితే పెట్టేశాను. ఇంకా ఫైనల్గా డోర్ కర్టన్ అయితే పెట్టేశాను. ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పేయండి. కబోర్డ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నానని చెప్పాను కదా, వాటికని చెప్పి ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నాను. అలానే బాస్మతి రైస్తో అయితే చేస్తున్నాను. బాస్మతి రైస్ని అయితే వాష్ చేసి వాటర్ వేసి అయితే నానబెట్టుకుంటున్నాను. అలానే ఈరోజు అయితే టమోటో చట్నీ, అలానే రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీటన్నింటిని ఏ విధంగా మేనేజ్ చేసుకొని చేశాను అనేది అయితే ఈరోజు వీడియోని అయితే కంటిన్యూస్గా చూసేయండి. ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ అవి వస్తాయి కదా, వాటితో అయితే ఈ విధంగా టై చేసి అయితే పెట్టేశాను. ఇక్కడ వెజిటేబుల్ పులావ్లో అయితే నేను క్యారెట్ అలానే పొటాటో అయితే వేస్తున్నాను. ఇక్కడ వాటికి క్యారెట్ అవి చిన్నగా క్యూబ్స్లా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి అయితే కుక్కర్ అయితే పెట్టేశాను. ఈ వెజిటేబుల్ పులావ్ అయితే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 1 స్పూన్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా వేడయ్యాక దీంట్లో ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేస్తాను అనమాట.
బిర్యానీ ఐటమ్స్ అన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లో పచ్చిమిర్చి అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై అయ్యాక దీంట్లో 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో పొటాటో అలానే క్యారెట్ని అయితే యాడ్ చేస్తాను. అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటోలను అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం అలానే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడైతే పసుపు అయితే యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు పసుపు కూడాని. అలానే గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి లేదు, అందుకని చెప్పి నేను ఇక్కడైతే యాడ్ చేయలేదు. ఇంకా వీటిని బాగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇక్కడ 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ అయితే కొద్దిగా సరిపోలేదు. నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఫైనల్గా దీంట్లో కొద్దిగా బిర్యానీ మసాలాని అయితే యాడ్ చేశాను. యాడ్ చేయకపోయినా కూడా పర్వాలేదు, నా దగ్గర ఉంది కనుక కొద్దిగా యాడ్ చేస్తాను. ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అయితే ఫైనల్గా కొద్దిగా గీని అయితే మీద యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని లైట్గా ఒకసారి అయితే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని అయితే మూత పెట్టి ఒక 3 విజిల్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ అవి 3 విజిల్స్ వచ్చే లోపల ఇంకొక వైపు అయితే టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ టమాటో చట్నీ కోసం ఇక్కడ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇంకా దీంట్లో పోపు దినుసులు వాటిని అయితే యాడ్ చేసుకున్నాను. అలానే పచ్చిమిర్చి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకొని ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఇంకొక వైపు అయితే రైస్ అయితే పెట్టుకుంటున్నాను. అలానే ఇక్కడైతే ఒక విజిల్ అయితే వచ్చేసింది. ఇంకా ఒకవైపు అయితే రైస్ అయితే పెట్టుకుంటున్నాను. వీటన్నింటిని ఎలా చేసుకుంటానని ఏంటనేది అయితే వీడియోని అయితే చూసేయండి. ఇక్కడ ఒకవైపు అయితే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయేవి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలానే ఇవైతే 3 విజిల్స్ వేసుకుంటున్నాను. ఇక్కడైతే 2 విజిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా. ఫైనల్గా 3rd విజిల్ కూడా వచ్చేసింది. ఈ 3 విజిల్స్ అయితే నేను మొత్తం వేసుకున్నాను. విజిల్ అయిపోయినాక స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇక్కడ టమాటో చట్నీ కోసం టమాటోస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటోస్ అయితే ఇంకా బాగా మగ్గాలి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే మూత పెట్టి అయితే ఉడికించాలి బాగాని. ఇక్కడ ఒకవైపు ఈ టమాటాలు మగ్గే లోపల అయితే ఇంకా పెరుగు చట్నీ చేద్దామని చెప్పి ఇక్కడ ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకోండి. ఒకవేళ ఈ విధంగా అవ్వకపోతే చాపర్ ఉంటే చాపర్లో యాడ్ చేసి అయితే కట్ చేసుకోండి. ఇక్కడ ఒకవైపు అయితే అన్నం అయితే అవుతుంది, ఉడుకుతుంది బాగా. రెండో వైపు అయితే టమాటో చట్నీ కూడా అవుతుంది. దీన్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేశాను.
ఇంకిక్కడ రైతా కోసం అయితే పెరుగు అయితే ఒక బౌల్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నా దగ్గర ఈ విధంగా ఒక స్టీల్ కవ్వం అయితే ఉంది. దీంతో ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇంకిక్కడ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే సరిపోలేదు. ఇంకా ఒకసారి మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ విధంగా చేతితో స్మాష్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఈ విధంగా చిన్నగా పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నాను సర్కిల్స్ లాగా. వీటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా రైతా అయితే రెడీ అయిపోయినట్టే. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అంతా ఖాళీ చేసి అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ టమాటో చట్నీ కూడా ఒకవైపు అయిపోతుంది. అలానే రెండో వైపు అయితే రైస్ కూడా దగ్గర అయిందనమాట. ఇవి చేస్తుంటే ఈ విధంగా ఒక సైడ్ అయితే కారం అయితే పడిపోయింది. ఇది ఒక డబుల్ పని అనమాట. ఏదో పని ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. ఇక్కడ టమాటో చట్నీలో అయితే కొద్దిగా కారం అలానే కొద్దిగా పసుపును అయితే యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఒక్క 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అయితే ఇక్కడ సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకు సాల్ట్ అయితే సరిపోయింది. ఫైనల్గా గరం మసాలాని యాడ్ చేసి అయితే స్టవ్ ఆఫ్ అయితే చేస్తాను. ఇంకా అన్నం కూడా అయిపోయింది. దీన్ని కూడా వార్చుకోవాలి. ఇక్కడ పులావ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూసేయండి ఎలా వచ్చిందో. చూస్తున్నారు కదా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పండి. ఇదే విధంగా ట్రై చేసి ఇక్కడ ఈరోజు అయితే వెజిటేబుల్ పులావ్ బాగా వచ్చింది. ఈరోజు మావైతే రెసిపీస్ వెజిటేబుల్ పులావ్ అలానే టమాటో చట్నీ నార్మల్ రైస్ అలానే రైతా అయితే ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ అన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. ఫైనల్గా ఇక్కడైతే లంచ్లోకి అయితే రెసిపీస్ చూపిస్తున్నాను. టమాటో చట్నీ రైస్ అలానే రైతా అలానే వెజిటేబుల్ పులావ్ అనమాట. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.